గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఈ రోజున ఈ తిరువురి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి రఘురామ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మాకు ఇట్లాంటి వేదికల మీద మాట్లాడేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి గుండెలు పగిలిపోయినాయి, ఓటమి కన్ఫామ్ అయింది. అందుకనే 2 రోజుల కింద కేసీఆర్ గారిని పరామర్శించి కేసీఆర్ గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నీ చాప్టర్ క్లోజ్ అయ్యింది, అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో నీ చాప్టర్ క్లోజ్, ప్యాకప్ చేసుకోవాలని కేసీఆర్ గారు కూడా చెప్పంగానే లోటస్ పాండ్కి పోయాడు. అక్కడ గదులన్నీ కూడా ఒకసారి చూసుకున్నాడు, బూజు దులిపించుకొని 2 నెలల్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి లోటస్ పాండ్కి శాశ్వత నివాసంగా అతను మారిపోబోతా ఉన్నాడు. దీనికి కారణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజున వైసీపీకి ఓటమి కన్ఫామ్ అయింది. అతి తొందరలోనే 5 కోట్ల మంది ప్రజల మద్దతుతో 150 స్థానాలకి పైగా జనసేన టీడీపీ పార్టీ గెలుచుకుంటే తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని, ఇంటికి ఒక పథకం ఇస్తాం, 10,000 ఇస్తాం, మాయ మాటలు చెప్తాం, ప్రజల్ని మోసం చేయడం ప్రజలకు తెలిసిపోయింది. ఇంటికి ఒక పథకం ఇచ్చి 15 రకాల పన్నులేసి, ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, మద్యం రేట్ల పెంపు, నిత్యావసర సరుకుల రేట్ల పెంపు, పెట్రోల్ డీజిల్ మీద సెస్లు పెంచి ఇష్టానుసారం ప్రజల రక్తాన్ని జలగలా పీడుస్తున్నటువంటి జగన్ యొక్క నిజ స్వరూపం ఈ రోజున రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. అందుకనే ప్రజలందరూ కూడా జగన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా విముక్తి సాధించాలని ప్రజలందరూ కూడా ఉరువుళ్ళు ఉగుతా ఉన్నారు. ఈ జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క పెట్టుబడి రాకపోవడంతో ప్రజల ముఖాల్లో చిరునవ్వు పోయింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నిరాశ నిస్పృహలే ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఒక్క ఆశ కూడా చిగురించలా. అందుకనే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బలంగా కోరుకున్నారు. ఆ విషయం అర్థమైపోయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి కదలరా అంటే కదలు రావడం కాదు, కదం తొక్కుకొని లక్షలాది మందిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పిలుపుకి వస్తా ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. వచ్చి వైసీపీ మీద వ్యతిరేకతని చూపిస్తున్నటువంటి విషయాన్ని మనకి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మనం కూడా గ్రహించాలి. మనకి అనేక పథకాల పేరుతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని, మోసాల్ని అడుగడుగున ప్రచారం చేయాలి. మనందరం కూడా రాబోయే 2 నెలల కాలం కష్టపడి పనిచేయాలి. ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం మనం నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. కరెంటు బిల్లులు కూడా కట్టలేక వ్యాపారస్తులు సాయంత్రం పూట 7 గంటలకే షాపులు మూసేసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థం చేసుకోవాలి. మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేశారు. ప్రజల కోసం అండగా నిలబడ్డారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం అయినా, ఇసుక పాలసీ అయినా, కౌలు రైతులకి ఆర్థిక సాయం చేసిన, రాజధాని అమరావతి కోసం పోరాటం చేసిన, అదేవిధంగా తుఫాన్ల వల్ల, అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి అండగా నిలబడడంతో పాటు
రాలిన ప్రతి గింజ, రంగు మారిన ప్రతి గింజ కొనుగోలు చేయాలనే అంశంతో పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని నువ్వెంత, నీ బతుకెంత అని సవాల్ ఇచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఉక్కు పాదం వేస్తారు. ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి తొందరలోనే ప్రజాప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి